మీరే చూస్తున్నారు కదా ప్రజా రెస్పాన్స్ ఎలా ఉందనేది. ఈ ప్రభుత్వం మీద ప్రజలు విసిగి వేసారిపోయారు. ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఆనాడు స్వాతంత్రం కోసం, బానిస బతుకుల విముక్తి కోసం స్వాతంత్ర పోరాటం చేశారు. మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత రేపు ప్రజలు బ్యాలెట్తో యుద్ధం చేయబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి యుద్ధం అంటున్నాడు. ఆ బ్యాలెట్ యుద్ధం ఏంటంటే ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ కోసమే బ్యాలెట్ యుద్ధం చేయబోతా ఉన్నారు. ఆ యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి పతనం ఖాయం. అలానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి సంక్షేమం అంటున్నాడు. సంక్షేమం మాటను తోచుకున్నటువంటి విధానం, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని సంక్షోభంగా మార్చుకున్నటువంటి విధానం, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఒక స్కామ్గా మార్చినటువంటి విధానం, ఇవన్నీ కూడాను ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు అలాగే ధరలను పెంచడం, విపరీతమైన పన్నులు పెంచడం, ప్రజలు కనీసం బ్రతకలేని పరిస్థితులు కల్పించడం, ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఏదైతే సిద్ధం అంటున్నాడో ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. కానీ మీరు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నోసార్లు పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు. అయినా ఎటువంటి భయం లేకుండా ఎందుకు ఈ పసుపు కొండ మీద అంత ప్రేమ ఏంటి మీకు? నాకు పసుపు కండువా అంటే కాదు, పసుపు అంటేనే మక్కువ. ఎందుకంటే మనం పుట్టిన నాటి నుంచి చనిపోయేంత వరకు పసుపు లేకుండా ఉన్నామా? మనం తినే తిండిలో పసుపు ఉంది. మనం పుట్టినప్పుడే ఆ బొడ్డు కోస్తే పసుపు రాస్తారు. మనం చనిపోయేటప్పుడు మనిషికి రాసేది పసుపు, మన వంటల్లో వేసేది పసుపు, మన గుమ్మానికి రాసేది పసుపు, మన ఆడబిడ్డలు ఒంటికి రాసుకునేది పసుపు, దేవుడు గుమ్మాన్ని అలంకరించేది పసుపు. అంటే పసుపుతోనే మన జీవితం అంతా ఉంది. అందుకనే నాకు పసుపు అంటే చాలా ఇష్టం. అవతల వైపున హెడ్ మాస్టర్ లాంటి ఒక వ్యక్తితో మీరు తగ్గేదేలే అంటున్నారు. ఏంటో ధైర్యం మీకు? అసలు ఆయన హెడ్ మాస్టర్ అని మీరు అనుకుంటున్నారు. అసెంబ్లీలో అందరినీ సముదాయిస్తుంటాడు కదా. అంటే బై వర్చ్యూ ఆఫ్ హిజ్ పొజిషన్ ఆయన సముదాయిస్తాడు. బట్ బై వర్చ్యూ ఆఫ్ హిజ్ క్యాండిడేచర్ ఈజ్ సో వీక్. ఆయన అసెంబ్లీ లోపల మాత్రమే స్పీకర్ అన్నాడు. బయటకు వచ్చాక ఏమన్నాడు? ఆయన ఎక్కడైతే స్టూడెంట్స్ వెనుకబడి ఉంటారు, వెనక బెంచీలో కూర్చొని, అటువంటి స్టూడెంట్ కన్నా ఇంకా తక్కువ. ఆయన అసెంబ్లీలో మాత్రమే స్పీకర్ అని చెప్పాడు. ఈ మాట నేను చెప్పాలి, ఆయనే చెప్పాడు. బయటకు వస్తే మాత్రం నేను సీతారామనే అన్నాడు. కాబట్టి ఆయనే ఉదాహరించుకున్నాడు. కాబట్టి దానికోసం పెద్దగా మనం నిర్వచించాల్సినటువంటి అవసరం లేదు. సార్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? తెలంగాణలోగా మీరు ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఒక 10 ఇళ్ళకి వెళ్ళండి. ప్రతి ఒక్క ప్రజలు ఏమి చెప్తున్నారో వాళ్ళ చప్పుళ్ళు ఏంటో కనుక్కోండి. ప్రతి 10 మందిలో 8 మంది 9 మంది మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రజలు విసిగిపోయారు. ఈ ప్రభుత్వం చేసేటటువంటి అక్రమాలను విసిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దోపిడీని చూసి విసిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి దోపిడీని అరికట్టాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే అదొక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తాలూకా ప్రభుత్వాన్ని పతనం దిశగా తీసుకొని వెళ్ళాలనే లక్ష్యంతోనే ఇటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 ఉమ్మడిగా ఈరోజు కలిసి పోటీ చేస్తున్నామనంటే జగన్మోహన్ రెడ్డిని కూకటి వేళ్లతో పెకలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమేయడమే మా కూటమి తాలూకా లక్ష్యం. ఆమదాల వలస ప్రజలు కూన రవికుమార్కి ఎందుకు ఓటేయాలి సార్? నేను అభివృద్ధి చేశాను కాబట్టి. నాకు 5 సంవత్సరాల గతంలో ఇచ్చారు. ఈరోజు మీరు తిరుగుతున్నటువంటి ఈ కెంతల గ్రామంలో ఈ రోడ్లు నేనేసినవే. ఈ కెంతల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి స్తంభం ఆ రోజు నేనేసినవే. ఈరోజు ఇగోండి ఇక్కడ మీరు చూడండి, ఆ రోజు నేను వేసినటువంటిది 2019-20 ఎవరున్నారు? నేను ఎమ్మెల్యేని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ ఆర్థిక సంవత్సరంలో వస్తే వీళ్ళు పేర్లు మార్చి వేసినంత మాత్రాన్ని ప్రజలకు వాస్తవాలు తెలుసు కదా. ఏమ్మా, ఎవరు మంజూరు చేశారు ఈ ఇంటిని? తెలుగుదేశమా కాదా? బిల్లు మీరు ఇల్లు అప్పుడే కట్టారా కాదా? కానీ పలక మాత్రం మీరు చూడండి ఇక్కడ వైఎస్ఆర్ యూడిఏ అంటే పలకలు మార్చినంత మాత్రాన్ని ప్రజలు వాస్తవాలు మర్చిపోతారా? అందుకనే రవికుమార్కి ప్రజలు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రామాలను అభివృద్ధి చేసింది నేను, ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని చూసింది నేను, ఎవరొచ్చినా అందుబాటులో ఉండే వ్యక్తిని నేను, అర్ధరాత్రి నా తలుపు తట్టి ఎవరు తట్టినా ఆ సమస్య మీద స్పందించేటటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా ఈసారి నన్ను కోరుకుంటారు, నా నాయకత్వాన్ని కోరుతారు. కానీ ఒకానొక సమయంలో సైకిల్ దిగి ఫ్యాన్ కిందకి వెళ్తారు రవికుమార్ కూడా ఈ బెదిరింపులు వీటన్నిటికీ భయపడి అనుకున్నారు. కానీ ఎటువంటి బెదిరింపులకు కానీ తలవొగ్గలేదు. ఏంటి ఆ ధైర్యం? వెనక చంద్రబాబు ఉన్నారనా లేక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉన్నారనా? ఎవరైనా ఎక్కడికి వెళ్తారని ఊహిస్తే అది ఊహాజనితం.
రక్త సంబంధాన్నే కాదు పొమ్మన్నటువంటి వాడిని. నా గుండెలో ఉన్నటువంటిది ధైర్యం. ఆ ధైర్యానికి కారణం నా నీతి, నిజాయితీ. ఆ రెండు ఆయుధాలు నాకు. ఆ రెండు నాలో ఉన్నంత వరకు ఏ శక్తి నన్ను ఆపలేదు. ఎన్ని కేసులు నన్ను నిర్బంధించలేవు. ఏ ఒక్క వ్యక్తి నన్ను అడ్డుకోజాలరు. నా వెనక నా తెలుగుదేశం పార్టీ ఉంది. నా వెనక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉన్నారు. ప్రజలు అండగా ఉన్నారు. కాబట్టి నాకెప్పుడు కూడా చంద్రబాబు గారి తర్వాత అంత ఇదిగా వేధించింది మిమ్మల్నే అంటారు రాష్ట్రం మొత్తం మీద చూసిన. ఎప్పుడు కూడా నాకు ఎందుకు ఈ పార్టీ తరపున నేను ఫైట్ చేయాలనిపించలేదు సార్ మీకు? నేను ప్రజా పోరాటాలు చేయడం కోసం వచ్చాను. రాజకీయాలు ఒక లక్ష్యం కోసం వచ్చాను. ఒక వినూత్నమైనటువంటి రాజకీయ నాయకుడిగా నేను ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు నడపాలి, ప్రజలకి ఎగ్జాంపులరీ పొలిటీషియన్గా ఉండాలని నేను వచ్చాను. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రజలు దానిని గమనిస్తూ ఉన్నారు. రవికుమార్ మీద 16 కేసులు ఉన్నాయి. మర్డర్ కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడేది లేదు. కారణం నేను ఏ తప్పు చెయ్యను కనుక. కళలో కూడా తప్పు చేయను. సార్, ఫైనల్గా ఆమదాల వలసలో కొన్ని రోడ్లలో అయితే మృత్యు కుహరాలుగా మారిపోయినాయి. చాలామంది వాటిని మార్చాలని కోరుతున్నారు. ఈసారి వాటి దశ మారుస్తారా రవికుమార్ గారు? అసలు నేనే ప్రారంభించా. ఆ రోజు నేను ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసి మరలా 2.5 సంవత్సరాల తర్వాత మంజూరు చేసి ఈరోజు కూడా పనులు పూర్తి చేయకుండా మృత్యుకోపాలుగా మార్చారు. ఎంతటి దారుణం అంటే ఆ రోడ్డు పైన ఇంతవరకు 32 మంది చనిపోయారు. క్షతగాత్రులు అయితే 200 పైబడి ఉన్నారు. కేవలం తమ్మినేని సీతారాం అవినీతికే వీళ్ళందరూ బలైపోయారు. ఎందుకంటే కాంట్రాక్టర్లను వేధించడం, కమిషన్ల కోసం వేధించడం, ఆయన కమిషన్ల కక్కుర్తే ఈరోజు ప్రజల ప్రాణాలను బలిగొంటాం. కాబట్టి ప్రజలు తమ్మినేని సీతారాం మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలు తప్పనిసరిగా ఆయన గుణపాఠం చెప్తారు. వలసలను ఆపడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉంది సార్? ఫైనల్గా ఉంది. ఆ ప్రణాళిక రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లాని పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దాలనేదే లక్ష్యం. ఇది మా నాయకుడి దగ్గర నుంచి మా అందరికీ కూడా ఉంది. దానికోసం మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం. అలాగే ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాం. దానికి గతంలోనే నేను ప్రణాళికలు వేశాం. అయితే దురదృష్టం, గతసారి తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయాం. మళ్ళా ఆ ప్రణాళికలు అన్నీ కూడా రేపు అమలు చేస్తాం. పారిశ్రామిక అభివృద్ధితోనే వలసల నివారణ చేయగలమనే నమ్మినటువంటి వ్యక్తిని నేను. 2 నెలల్లో మీ ప్రభుత్వాన్ని చూడొచ్చా మేము ఆంధ్ర రాష్ట్రంలో? వైనాట్ తప్పనిసరిగా. మీరు జూన్ 15వ తేదీ నాటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నారు. ఈసారి మంత్రి పదవి కూడా మేము మీ నుంచి ఆశిస్తున్నాం అంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. ఫైనల్గా ఆమదాల వలస ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను మా ఆమదాల వలస నియోజకవర్గ ప్రధానికానికి ఎప్పుడూ రుణపడి ఉంటా. ఒకసారి ఈ రాష్ట్రం కోసం ఆలోచించమంట, మన ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయమంటారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయమంటాను. మన నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయమంటాను. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రావాలనేటటువంటి నమ్మకంతో మీరు ఓటు వేయండి అని ఆమదాల వలస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అభ్యర్థిస్తాను. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.